వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ 44 ఏళ్ల ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు అన్నారు. మహానాడు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు అమలాపురంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వాహనాలకు బదులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకిళ్లపై ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు మెట్ల రమణబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన మహానాడు శిబిరానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో అమలాపురంలో మహానాడు సందడి నెలకొంది. సైకిల్ ఇచ్చుకోండి, ఎందుకంటే డైలీ బండే కదా. మీడియా మిత్రులకి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా మరి ఒకసారి నమస్కారం తెలుపుకుంటూ చాలా 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 ఈరోజు ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా మరి కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అలాగే క్లస్టర్స్ పరిధిలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్రంలో ఒక చోట మరి అందరూ కూడా ప్రతి చోట నుంచి అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో భారీ ఎత్తున ఎంతో సక్సెస్ఫుల్ గా ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నాం. కానీ మరి ఈ సంవత్సరం మన నరేంద్ర గారి మోడీ మరి ఆదేశాల మేరకు మరి పొదుపు కార్యక్రమంలో భాగంగా, అంటే ఈ యొక్క ఫ్యూయల్, డీజిల్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, ఈ యొక్క కన్జంప్షన్ లో భాగంగా మరి ఈ మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడికక్కడే క్లస్టర్స్ యొక్క ప్రతి చోట కూడా నియోజకవర్గాలు అవ్వచ్చు, మండలంలో అవ్వచ్చు, ఈ క్లస్టర్స్ ఏరియాలు ఎంతో హైలీగా, చాలా సక్సెస్ఫుల్ గా, ఎంతో ఘనంగా మేము చేసుకోవడం జరుగుతుంది నిజంగా. ఎందుకంటే మనకి ఈ రోజున బడుగు బలహీన వర్గాల వారు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఈ బడుగు బలహీన వర్గాల వారికి కూడు గుట్ట తిండి అని చెప్పి మరి ఆ రోజు పెట్టి పథకాలు ప్రవేశపెట్టి ఈ రోజు కూడా మనందరం కూడా బడుగు బలహీన వర్గాల వారు ఎలా ఉన్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష. మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్టీ రామారావు స్థాపించిన ఈ వ్యక్తి ఆయనకు పుట్టినరోజు సందర్భంగా ఈ మహానాడు కార్యక్రమం మనం జరుపుకున్నాం. చాలా చాలా సంతోషం. మరి ఈ యొక్క అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మరి మా సెక్రటరీ గారు, మేము అంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ హెడ్ క్వార్టర్ నుంచి కూడా మా 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల్లో నియోజకవర్గం అన్నిటికీ కూడా వెళ్ళి అందరు క్లస్టర్స్ ని కలిసి ఈ యొక్క కార్యక్రమంలో మేము అందరూ పాల్గొనడం. మహానాడు సందర్భంగా మన ఎన్టీ రామారావు గారు జయంతి ప్రతి సంవత్సరం మనం కన్నుల పండుగగా చేసుకుంటాం. అయితే మన మోడీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఖర్చు తగ్గించాలి, ఇంధన ఇబ్బంది ఉందన్న ఆలోచనతో ఆయన పిలుపు మేరకు మరి మహానాడు కార్యక్రమం ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో పండుగలాగా ఈరోజు కష్టలాంతర్యంలో జరుపుకుంటాం. మరి ఆయన ఆదేశాల మేరకు మరి డీజిల్ కొడుతున్న సందర్భంగా ఈరోజు సైకిల్ యాత్రగా మీ క్లస్టర్లో ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి కనిపించి అందరికీ మహానాడు శుభాకాంక్షలు తెలుపుకున్నాం. అలాగే ఈరోజు మహానాడు మనందరికీ చాలా పండగంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు అంటే
మన ఇంట్లో పండగ వాతావరణం కలిగిస్తుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు 44వ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని మరి అభిమానిస్తూ ఉంది. ఇవాళ 44 సంవత్సరాలు అంటే 1982 మార్చి 29వ తారీఖున నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి 1983 జనవరి 9వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అంటే 9 నెలల 9 రోజులకే ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 23 జిల్లాలు తిరిగి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. అటువంటి ఘనత సాధించినటువంటి మా వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నివాళులు అర్పిస్తూ మరి భవిష్యత్తులో మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మరి నూతనిచ్చేందో ఉన్నారు, ప్రజలకు చూపిస్తున్నారు. ఇవాళ ఎవరైనా కావాలనుకుంటుంటే ప్రజలందరూ కూడా చంద్రబాబే కావాలని కోరుకునేటువంటి విధంగా ఇవాళ తెలుగుదేశం పరిపాలన ఉంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.